2026కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. సమ్‌వేర్ 9,000 వేకెన్సీస్ ఫిల్ చేశారు. హ్మ్. ఈ ఇయర్ 11,127 వేకెన్సీస్ ఏఎల్పి పోస్టులు ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ. హ్మ్. అప్లికేషన్ డేట్ మే 15వ తారీఖు నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలండి. ఓకే. దీనికి 14th జూన్ వరకు టైం ఉంటుంది. 15 మే దగ్గర నుంచి మొదలుపెట్టి 14 జూన్ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవటానికి అవకాశం ఉంది. హ్మ్. ఎవరైతే 10థ్‌తో పాటు ఐటీఐ చేశారో లేదా 10థ్ తర్వాత అప్రెంటిస్‌షిప్ ఉంటుందండి. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. డిప్లొమా చేసిన వాళ్ళు 10థ్ తర్వాత డిప్లొమా చేసిన వారు, కాకపోతే డిప్లొమాలో మనకి చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. ఏఎల్పికి ఎలిజిబిలిటీ 4 స్ట్రీమ్స్కి మాత్రమే ఉంటుంది. మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ 4 స్ట్రీమ్స్లో డిప్లొమా చేసిన వారు ఏఎల్పి నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా బీటెక్ చేసిన వారు కూడా, బీటెక్లో కూడా ఓన్లీ ఈ 4 స్ట్రీమ్స్ మాత్రమే, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, వీరు ఏఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో 11,127 వేకెన్సీస్ అనేది పెద్ద నెంబర్ అండి. గవర్నమెంట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లోకి జాబ్ తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమే.